ప్రపంచాన్ని మా నాన్న నాకు పరిచయం చేశాడు. ఇంత అందమైన ప్రపంచం నాది. నా ప్రపంచమే నన్ను నిర్దాక్షిణ్యంగా సమాజంలో దోషిగా నిలబెట్టింది. దీనికే ఇంత పెద్ద ఉపోద్ఘాతం చెప్పాలా? జాతకాల దాకా వెళ్ళిపోవాలా? నక్షత్రాల గురించి మాట్లాడాలా? ఈ విషయమేనా? ఇంకేమైనా ఉందా? ఏంటది ఇంత తేలిగ్గా తీసిపారేస్తున్నావు? నువ్వు పూర్తిగా పెళ్ళొద్దని డిసైడ్ అయిపోయావా ఏంటి? నీకు తమ్ముడాస్తొద్దా? ఆస్తి మీద నువ్వుల నీళ్ళు వదిలేసుకున్నావా? ఎంత టెన్షన్ పడి నేను చెప్తే నువ్వేంటి తుస్సని తీసిపారేసావు? ఆస్తి మీద ఆశ ఏమైనా చచ్చిందా ఏంటి? నాకెందుకు చస్తుంది? నా తమ్ముడి ఆస్తి నాకు చేదవుతుందా? దానికోసమే కదా ఇన్ని రోజుల నుంచి యుద్ధం చేస్తున్నాను. మరేంటి ఏదైనా ప్లాన్ చేయమంటే ఇంతేనా అని నా గాలి తీసేసావు? బాగా రిలాక్స్గా హ్యాపీగా ఉన్నట్టున్నావు. ధరణి ధీరజ్ల పెళ్లి జరుగుతుంది, జరిగి తీరుతుంది. అందులో ఇంకెలాంటి అనుమానాలు లేవు. ఇట్ ఈస్ ఫిక్స్. కానీ ఎలా జరుగుతుంది, ఎప్పుడు జరుగుతుంది, ఏం జరుగుతుంది అని ఇలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు వేసి నా బుర్ర పాడు చేయకు. నా ప్లాన్లో నేనున్నాను. అది 100% సక్సెస్ అయి తీరుతుందని చెప్తున్నాను కదా. నేను చెప్పినప్పుడు చెప్పినట్టు చెయ్యి. నువ్వు టెన్షన్ పడాల్సిన పని లేదు, నన్ను టెన్షన్ పెట్టాల్సిన అవసరమూ లేదు. అర్థం చేసుకుని సైలెంట్గా ఉండు. ఏంటో ఎవ్వరూ తినగా మాట్లాడడం లేదు. నాకేమో టెన్షన్తో నరాలు తెగేటట్టున్నాయి. ఎవరో కొత్తమ్మాయి వచ్చినట్టుంది ఇంటికి. ధరణి వీళ్ళు చెప్పింది నిజమని అమ్మా నాన్నల కోసం వచ్చిందేమో. ఎప్పుడు నీ నోటి నుంచి ఏ మాట వచ్చినా నెగిటివ్ గానే వస్తుంది గానీ పాజిటివ్ గా రాదు కదా. చూడు, సరిగ్గా చూడు. ధరణిలా ఉందా? అలాంటి డ్రెస్ ఎప్పుడైనా వేసిందా? పైగా అంతలా ఉంటుందా? ధరణి సన్నగా నాజుగ్గా ఉంటుంది. ఎవరో కొత్త వాళ్ళు మనతో పని ఉండొచ్చారేమో. పద పదా. of 60 viewers కి నమస్తే. నేను ఈ రోజు ఒక కొత్త హ్యాండ్ బ్యాగ్ ని హ్యాండ్ రెజ్లింగ్ లో గెలుచుకొని మరి సంపాదించుకున్నాను. You see how nice it is? ఎంత మంచి కలర్. లేడీస్ ఎవరికైనా సూట్ అయ్యే ఫెంటాస్టిక్ వైట్ కలర్. మీ జో @60s లో ఎలా ఉందో చూసి చెప్పండి. మీ కామెంట్స్ కోసం ఎదురు చూస్తూ మీ జాయ్. మీ సంతోషాల కోసమే నేను ఈ రీల్స్ అన్ని చేసేది. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్ బాయ్. వామ్మో, ఈవిడ గారి హడావిడి గెటప్లు చూడలేక చచ్చిపోతున్నా కదా. దీనికి షోలు, షార్ట్లు, రీల్స్, ఇన్స్టాగ్రామ్ లో అవసరమా సౌమ్య? ఎవరి ఇంట్రెస్ట్ వాళ్ళది. అవసరమా అంటే చేసే వాళ్ళందరూ ఏ అవసరమని చేస్తున్నారు? ఏంటో ఆ కాలంలో లేవు కదా. ఈ కాలంలో కోరికలన్నీ తీర్చుకుంటోంది. నీకు నాకు ఎందుకీ దురద?
నువ్వొకదానివి అయిందానికి కాందానికి ఎప్పుడు ఎటు సపోర్ట్ చేస్తావో తెలీదు. ఈవిడి గారి విరగబాటు ఆ కులుకు చూడలేక చస్తున్నాం. చాలా ఎంజాయ్ చేస్తుంది. దీన్ని ఏదో ఒకటి చెయ్యాలి. అవును శక్తి, చెయ్యాలి. చెయ్యకపోతే ఆవిడ ముందు మనం ముసలిళ్ళం అయిపోతాం. ఓ పని చెప్తాను, చేస్తావా? చెప్పు. ఏం చెప్తావు? నువ్వేం చెప్తే అది చేస్తాను. దాని విరగబాటు అణిగి విరిగి పడేలా చేద్దాం. చెప్పు. పద 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 పద. కుదురుతుంది. ఈ దెబ్బతో ఆవిడ గారు కాలు విరిగి మూలన పడాల్సిందే. దీని పలుకు దీని కొలుకు భరించలేకపోతున్నాం. ఇది మంచాన పడితే కూతురు దీని సేవలో ఉంటే మనకు మళ్ళీ అడ్డు అదుపు ఉండదు. స్వేచ్ఛగా ఈ రాజ్యం ఏలేయచ్చు. ఏమంటావు? నువ్వు ఏదంటే నేను అదే. ఎంతైనా నీ బుర్రే కదా. బ్రహ్మాండమైన ఆలోచన చేసావు. మరి ఆవిడ గారిని రప్పించాలి కదా. అవును కదా. ప్లాన్ నెంబర్ 2 ఉంది కదా. మరి అమలు చేయొచ్చు కదా. ఫస్ట్ పిల్లిలారు. పిచ్చిదానా, ఇది పిల్లరుపా. పిల్లిలా అరోమంటే కుక్కలా అరుస్తావేంటి? నేనేమన్నా ప్రొఫెషనల్ మిమిక్రీ ఆర్టిస్ట్ నా? ఏదో ప్రాక్టీస్ చేస్తున్నాను. చిరాకు పడతావే. అయినా నువ్వు వాయిస్ చేంజెస్ ఎక్స్పర్ట్వి కదా. గొంతులు మార్చి కాపురాలే కూల్చావు నువ్వు. పిల్లరుపులు కుక్కరుపులు అరవలేవా? సరే. చచ్చా, దొంగ పిల్లి మళ్ళీ వచ్చి చచ్చినట్టుంది. మనిషి చాటైతే చాలు కొంపలో దూరిపోతుంది. ఆగమాగం అల్లరల్లరి. ఎప్పుడు దొంగ తిండి తిందామా అని దీని ధ్యాస. ముదనష్ట పిల్లి. పిక్స్ చాలా బాగా వచ్చాయి. నా ఫ్రెండ్స్ కి తర్వాత అప్లోడ్ చేస్తాను. ఈ పిల్లిని దీనంతా ఇవాళ నేను తేలుస్తాను. ఇది కడుపు మీద పడినట్టుంది.